సార్ మరొక అంశం వైరల్ అవుతున్నది, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా అని. మరొకటి సకల శాఖ మంత్రిగా ఇప్పటికే లోకేష్ గారు అన్నీ చూస్తున్నారు. అయితే వారసత్వాన్ని కారణంగా చూపించి ఆయనకు వచ్చే అవకాశాలని కల్పించటం లేదు. ఆయన భవిష్యత్తులో సీఎం అవ్వాలి, ఇప్పుడైతే డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న వాయిస్. గతంలో జనసేన మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన మాట్లాడినవి. బయట వినిపించమంటారు సార్? బయట ప్లీజ్. రాజేష్ బయట. రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్ కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే. రైట్. ఇది సార్ అంటే ఇది ఇటీవల కాలంలో పెరగటానికి ఇది ఇప్పుడు ఈ కామెంటే కాదు, మీకు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అబ్జర్వేషన్ ఇచ్చాడు సార్. ఏంటి లోకేష్కు చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉండడం వల్ల మీకు లోకేష్ ఎదగడానికి ఇదొక అవకాశాలు రావడం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసుకోగలుగుతాడు కదా ఏదైనా అని. సో దానికి ఆయన వీకెండ్ కామెంట్లో కూడా చెప్పాడు, మర్రి చెట్టు కింద ఇతర వృక్షాలు పెరగవు అని. అందువల్ల లోకేష్ను ప్రొజెక్ట్ కావడం లేదు, లోకేష్ ఎమర్జ్ కావటానికి అడ్డంకులుగా మారిపోతున్నాయి. ఇలాంటి అంశాలు తెలుగుదేశం సర్కిల్స్ నుంచే కాదు, ఇప్పుడు మీకు రాధాకృష్ణ లాంటి వాళ్ళ కామెంట్స్ కూడా అదే కంక్లూజన్ తెస్తుంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే టీడీపీలో ఒక ఛాలెంజ్ ఒక టెన్షన్ మొదలైంది. సో ఈ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఈ కూటమి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్ల తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడం, ఆయన ఇమేజ్ పాపులారిటీ పెరగడము, ఇది ఒక డైమెన్షన్. దీంతో తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఫ్యూచర్ నాయకుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు పోటీ కాదు, పవన్ కళ్యాణ్కు పోటీ చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ కాదు. అనివార్యంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ తరఫున జగన్, జనసేన తరఫున పవన్, తెలుగుదేశం తరఫున లోకేష్, వీళ్ళ ముగ్గురు ఉండాల్సిందే కదా. ఇందులో ఏ రెండు పార్టీలు కలిసి ఉంటాయా కలిసి ఉండవా ఈ పక్క పెడదాం. టీడీపీ జనసేన కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఈ ముగ్గురు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బియాండ్ 2029 నడిపించాలి. 29 కాకపోతే బియాండ్ 2034, ఇదే తనవారు ఎన్నడో ఒకరోజు. అది చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా ఫిట్గా ఉండడం వల్ల, ఆయన వయసును మించిన చురుకుదనం ఉండడం వల్ల అది ఇప్పుడవుతుందని మనం ఎస్టిమేషన్ వేయకూడదు కూడా. బట్ ఫ్యూచర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇయర్, ఫ్యూచర్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, జగన్, లోకేష్ల మధ్య ఉండాలి. సో ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతున్నాడు, ఆయనను ఎవరు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన స్వయం ప్రకాశితంగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. కారణం ఆయన ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర, అది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, గేమ్ చేంజర్. ఆయన పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పరిణామాల గేమ్ చేంజర్గా ఉండడం, ఎన్నికల తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా తన ఇండిపెండెంట్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ను స్ట్రెంథన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది, ముఖ్యమంత్రి వెళ్ళాడు, కానీ ఉప ముఖ్యమంత్రి కూడా ఇండిపెండెంట్గా వెళ్ళాడు. వెళ్ళడమే కాదు కామెంట్ కూడా చేశాడు. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళ కామెంట్, ముఖ్యమంత్రితో కలిసి వెళ్ళి ఉంటే బాగుండేది, ఒకే విలేకరుల సమావేశంలో కామెంట్ చేస్తే ఒక రకంగా ఉండేది, విడివిడిగా చేయడం వల్ల రకరకాల సిగ్నల్స్ పోతున్నాయంటూ కామెంట్ చేశారు. కానీ మరి చంద్రబాబు నాయుడు విడివిడిగా తీసుకొని పోయి ఉంటే పవన్ కళ్యాణ్ రానన్నాడా? సో చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఆయనంతలో ఆయన వెళ్ళి ఆయన కామెంట్ చేశాడు. మీకు చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో పరామర్శించి వెళ్ళి సమీక్ష చేస్తున్న సమయంలో అన్ని తెలుగు ఛానల్ మీరు గమనించారు, ఆ టైంలో
చంద్రబాబు నాయుడు సమీక్ష పైన వార్తలు ఇస్తున్నాయి. ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు సమీక్ష పైన ఉంది. సడన్ గా అన్ని ఛానళ్ళు పవన్ కళ్యాణ్ వైపు తిరిగాయి. ఎందుకంటే అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడ మొదలు పెట్టాడు. సో కొంతమంది మీడియా వారితో తెలుగుదేశం వారు అభ్యంతరాన్ని కాకపోయినా ఈ అంశాన్ని రైజ్ చేశారు కూడా. ఏంటి సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి సమీక్షను కూడా మీరు మధ్యలో ఆపారు, కవర్ చేయకుండా. మేమేం చేస్తాం, మీ ఉప ముఖ్యమంత్రి ఆ సమయానికి వచ్చి ఆయన మాట్లాడుతుంటే మరి మేము కవర్ చేయకుండా ఉండగలమా? సో అందువల్ల ముఖ్యమంత్రి సమీక్షను కూడా మీ క్లౌడ్ చేసేసింది ఉప ముఖ్యమంత్రి పర్యటన. ఇది సహజంగానే తెలుగుదేశం అభిమానులకు కాస్త ఇబ్బందిగా మారింది. ఏమనలేరు కానీ ఇబ్బందిగా మారింది అని అనడానికి ఉదాహరణ రాధాకృష్ణ కొత్త పలుకులే. సో ఆయన ఆ తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆ ఫీలింగ్ను, సెంటిమెంటు మీరు ఒక రకంగా ఆయన వ్యాఖ్యానంలో మనకు కనిపించింది. సో అందువల్ల ఆయన తెలుగుదేశం శ్రేణుల్లో ఉండే ఎమోషన్స్ను ఆయన రాశాడు కదా. సో ఎందుకు ఇది అవుతుంది అంటే ఇలా పవన్ కళ్యాణ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇండిపెండెంట్గా అసర్ట్ కూడా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు హోంమంత్రి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇలా పవన్ కళ్యాణ్ ఈ చాటింగ్ అవుట్ అండ్ ఇండిపెండెంట్ కోర్స్. ఇప్పుడు తిరుపతి లడ్డు అంశం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కామెంట్లతో మొదలైంది, కానీ అది తెలుగుదేశం కంట్రోల్ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ వచ్చి నేను సనాతన ధర్మ బోర్డు పెట్టాలి అంటూ ఆయన దీక్షలు చేయడము, దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడు పవన్ కళ్యాణ్. సో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన దాన్ని తనదైన శైలిలో తనదైన మార్గంలో పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకెళ్లాడు ఇష్యూను. ఇలా మీకు ఇప్పుడు 3 ఇష్యూస్. తిరుపతి ఇప్పుడు తొక్కిసలాట విషయంలోనైతే టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు. ఇది జగన్ కాలంలో ప్రవేశపెట్టిన టోకన్ల వల్లనే జరిగింది, జగన్ హయాంలో ప్రవేశపెట్టిన 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం వల్లనే జరిగింది, ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది, కావాలని చేస్తున్నారంటూ దీన్ని గత ప్రభుత్వం పైన తోసేసే పని చేస్తుంటే సడన్గా పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీ పొలిటికల్ అటాక్ పైన నీళ్లు చల్లాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నీళ్లు చల్లాడు, ఆయన కావాలని చల్లాడని కాదు. పవన్ కళ్యాణ్ చేయమన్నాడు, మీరు క్షమాపణ చెప్పండి, నేనే క్షమాపణ చెప్తున్నా, మీరు చెప్పడానికి ఏముంది అంటూ టీటీడీ చైర్మన్ ఈవోను లిటరల్లీ క్షమాపణ చెప్పించాడు. అంటే తెలుగుదేశం పార్టీ అప్పటిదాకా క్రియేట్ చేస్తున్న నరేటివ్ ఏంటి, మా తప్పేమీ లేదు, ఈ ఇన్సిడెంట్కు ప్రభుత్వ యంత్రాంగం తప్పు కాదు, ఈ తప్పంతా గత ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు కొనసాగడం వల్లనే, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉండడం వల్లనే కింది స్థాయిలో ఇలా రకరకాల నరేటివ్ క్రియేట్ చేశారు. ఇది కుట్ర అనే స్థాయికి వెళ్ళారు. సో మీరు అది కుట్ర, ఈవెన్ ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో కథనం కూడా వచ్చింది, 2022 నుంచి కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి, జగన్ ప్రవేశపెట్టిన టోకన్ల వల్లనే ఇదంతా జరిగింది అని. సో ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి పంక్చర్ చేసి పడేశాడు. ఆయన బేషరతుగా ఆయనే క్షమాపణ చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి, అందుకే మీరు గమనించండి పవన్ ఉన్న సమయంలో జగన్ కూడా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మాటలుగా డిమాండ్కి వాల్యూ పక్కకు పోయింది, ఎందుకంటే జగన్ చెప్పాల్సింది పవనే చెప్పేశాడు. క్షమాపణ చెప్పమని జగన్ అడిగితే జగన్ అడగాల్సిన అవసరమే లేకుండా పవన్ చెప్పాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా పెరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఉండే మూడు కూడా ఆడ తొక్కిసలాట జరిగి 6 చనిపోతే కళ్ళ ముందట ముఖ్యమంత్రి సమీక్షలో చైర్మన్ ఈవోలు ఓరుకోరు వాదించుకుంటే, సమన్వయ లోపం క్లియర్గా కనబడుతుంటే, ప్రభుత్వమే అధికారులను సస్పెండ్ చేస్తుంటే, అధికారులు సమన్వయ లోపం ఉందని ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానిస్తుంటే, మళ్ళీ గత ప్రభుత్వ కుట్ర అని మళ్ళీ అంటే జనం నమ్ముతారా? మీరే చెప్తున్నారు, మీకు మన కళ్ళ ముందర జరుగుతుంది ఇవన్నీ. ఆఖరికి ఈవోకు చైర్మన్కే పడదాయే. సో అది ముఖ్యమంత్రి ఏమీ చేయలేని పరిస్థితి, ఆయన ముందటే వాదించుకుంటారు. అది ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే పతాక శీర్షిక, పోనీ సాక్షిలో వస్తే మనం పక్కకు పెట్టచ్చు. ఇదంతా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కంప్లీట్గా కంప్లీట్లీ డిఫరెంట్ స్టాండ్ తీసుకొని ప్రజల అభిమానాన్ని, ప్రశంసను కూడా పొందాడు. ఇట్లుండాలి లీడర్ అంటే, చూడు ఇది దానికి శశబిషలు లేవు, బేషిజాలు లేవు, తప్పును ఒప్పుకున్నాడు, అది కదా గొప్పతనం అని పవన్ కళ్యాణ్కి ఎక్కలేని ప్రశంస వచ్చింది. మీరు మొత్తం డిస్కోర్స్ను ఒక రకంగా పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేసేసాడు మొత్తం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం శ్రేణిలో టెన్షన్ మొదలైంది. ఈ టెన్షన్ పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడని కాదు, నిజంగా చెప్పాలంటే టీడీపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు కానీ
లోకేష్ కానీ టీడీపీలో ఉన్న శ్రేణులు కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన డిస్రెస్పెక్ట్ చూపడం లేదు, ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. మీరు ఎక్కడైనా గమనించండి, పవన్ కళ్యాణ్ పైన లోకేష్ ఎక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించడమో ఆధిక్యతను ప్రదర్శించడమో ఎక్కడ జరగడం లేదు. దే ఆర్ మెయింటైనింగ్ వెరీ వెరీ డీసెంట్ విషయం. అంత యాక్టివ్గా ఆయన బయటకు కూడా రావట్లేదు సార్. ఏదున్నా బట్ పవన్ కళ్యాణ్ ను తగ్గించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ చేయడం లేదు, తెలుగుదేశం చేయడం లేదు. మనం ఇది ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ కూడా చేయడం లేదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గౌరవాన్ని ఆయన పార్టీ క్వశ్చన్ చేయడమో, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పట్ల అవిధేయత ప్రకటించడము, తాను ఒక ప్యారలల్ పవర్ సెంటర్ అని తనకు తాను ప్రదర్శించుకోవడమో చేయడం లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్నది తన అస్తిత్వాన్ని, తన పొజిషన్ అసెప్ట్ చేసుకుంటున్నాడు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, విత్ ఇన్ ద చంద్రబాబు నాయుడు లీడర్షిప్లోనే చేస్తున్నాడు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ పవన్ కళ్యాణ్కు లోకేష్కి ఏదో పరుగు పందం ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ ఉందని మనం అనుకోకూడదు. రెండు రాజకీయ పార్టీలు ఎవరి పార్టీని పెంచుకోవడం వాళ్ళకి అవసరం కదా. ఇలా లోకేష్ను చేయాలి అని వస్తున్న డిమాండ్ కూడా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవన్ కళ్యాణ్ డిమాండ్. తెలుగుదేశంలో ఈ డిమాండ్ రావటానికి కారణము పవన్ కళ్యాణ్ ఏదో ఎదిగిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో తగ్గించాలి అనే ఉద్దేశంతో వస్తున్న డిమాండ్ కూడా కాదు. ఏ కన్సర్న్ నుంచి వస్తుంది అంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడ జగన్ ఇటు పవన్ ఉంటే తెలుగుదేశానికి ఎవరు నాయకుడు? చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంతకాలం ఇబ్బంది లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పోటీ ఎవరికి లేదు. కానీ మరి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో తర్వాతే తప్పదు కదా. సో ఈ ట్రాన్సిషన్ పూర్తి కావడం లేదన్నది టీడీపీ వర్గాల్లో ఆందోళన. అందువల్ల టీడీపీ వర్గాల్లో వస్తున్న ఈ డిమాండ్ పవన్ కళ్యాణ్ తగ్గించడానికి వస్తున్న డిమాండ్ కాదు. పవన్ కళ్యాణ్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ఎదుగుతున్న తీరు వల్ల తెలుగుదేశం వర్గాల్లో ఒక ప్రశ్న ఎదురవుతుంది. అది ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం అంటే చాలా పెద్దది పదము, కానీ ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. మా పార్టీకి నాయకత్వం భవిష్యత్తు, ట్రాన్సిషన్ నాయకత్వం అనేది ఏంటి? సో ఈ ప్రశ్న రావడం వల్ల ఇది పవన్ కళ్యాణ్ అసర్ట్ చేసుకుంటున్న కొద్దీ, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ రోల్ ప్లే చేస్తున్న కొద్దీ, సమాజంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా ఈ ప్రశ్న తెలుగుదేశంలో పెరుగుతుంది. ఆ పెరగడమే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనేది పవన్ కళ్యాణ్ పోటీగా కాదు, తెలుగుదేశం భవిష్యత్ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో. అది మనం తప్పని కూడా అనలేము, ఎందుకంటే జనసేన ఒక పార్టీ, టీడీపీ ఒక పార్టీ, రెండు భిన్నమైన పార్టీలు లేనప్పుడు భిన్నమైన పార్టీలను నిలబెట్టుకునే బాధ్యత ఆయా పార్టీ నాయకులకు ఉంటుంది కదా. అందుకే మీరు గమనించండి, మోడీ వచ్చిన సమయంలో వైజాగ్లో మీకు అడ్వర్టైజ్మెంట్ ఫోటోలు చూడండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ ఫోటోలు ఉన్నాయి మోడీతో పాటు. సో మీరు ఆ మీటింగ్లో కూడా లోకేష్కు ప్రాధాన్యత కూడా ఇచ్చారు. అందువల్ల ఇది తెలుగుదేశం శ్రేణుల్లో వస్తున్నటువంటి డిమాండ్లకు ప్రాతిపదికది. మరి ఇది చంద్రబాబు నాయుడు ఆశీస్సులు లేకుండా వస్తాయా? చంద్రబాబు నాయుడు ఆశీస్సు లేకుండా తెలుగుదేశంలో ఏది రాదు మీకు. కానీ చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడు అని నేను చెప్పలేను, కానీ బట్ చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందంటే మాత్రం ఎవరు మాట్లాడారు కదా. అవును. సో అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశంలో ఈ తర్జన భర్జన మొదలైంది. ఇది మరి ఏ రకంగా లోకేష్ను ఎలివేట్ చేయడం తెలుగుదేశానికి అవసరం, అదొక రాజకీయ ఆవశ్యకత. ఈ రాజకీయ ఆవశ్యకతను అమలు చేసే సమయంలో పవన్ కళ్యాణ్కు గ్రహణం పట్టించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికే చేస్తున్నారన్న భావన పోతే టీడీపీ జనసేన వర్గాల్లో గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఈ సమస్య వస్తుంది. మీకు అనేక చోట్ల క్షేత్రస్థాయిలో కాంపిటేటివ్ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఘర్షణ అని నేను చెప్పలేను, టీడీపీ జనసేన మధ్య కాన్ఫ్లిక్ట్ అనరాదు, కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాంపిటీషన్. ఇప్పుడు ఈవెన్ టీటీడీలో ఈవెన్ దర్శనానికి ఇచ్చే లెటర్ల నుంచి మొదలుకొని అన్ని విషయాల్లో కూడా ఈ కాంపిటీషన్ పెరుగుతుంది. నామినేటెడ్ పదవుల్లో ఈ కాంపిటీషన్ పెరుగుతుంది. పొలిటికల్ డామినేషన్ కొరకు క్షేత్రస్థాయిలో పెరుగుతుంది. ఇప్పుడు టీడీపీ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీలో ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నారు. పేరుకు అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ టీడీపీ నుంచి ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నారు. వారి నుంచి తీవ్రమైన రెసిస్టెన్స్ వస్తుంది ఆధిపత్యం కొరకు. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయిందని మొన్న పవన్ కళ్యాణ్ ఇంకో కాంటెక్స్ట్లో అన్నాడు. టీడీపీ జనసేన మధ్య ఇంకా హనీమూన్ పీరియడ్ ఏమి అయిపోలేదు.
కానీ అనివార్యంగా ఈ కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్గా ఎన్నడో ఒక రోజు మారుతుందా? యాజ్ ఆఫ్ టుడే కాన్ఫ్లిక్ట్ కాదు, అది ఎక్కడో ఒక చోట కాన్ఫ్లిక్ట్గా కూడా పరిణమించవచ్చు క్షేత్రస్థాయిలో అక్కడున్న స్థానిక సిచ్యువేషన్ వల్ల. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో బాలినేని జనసేనలోకి వచ్చారు, ఆటోమేటిక్గా అక్కడ ఉన్న జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఆ రెసిస్టెన్స్ వచ్చింది, ఈయన ఎలా తీసుకుంటారని. సో ఇలాంటివి కొన్ని చోట్ల స్థానికంగా లోకల్ డైమెన్షన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్ బహిర్గతం కావచ్చు. కానీ ఓవరాల్గా మ్యాక్రో లెవెల్గా స్టేట్లో చూస్తే ఇట్ ఈస్ నాట్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ మోర్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనివార్యంగా కాన్ఫ్లిక్ట్గా మారుతుంది ఇది రోజులు గడుస్తున్న కొద్దీ. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్గా మారడం అనేది ఈ అంటే మైక్రో లెవెల్లో అక్కడ పవన్ కళ్యాణ్ లోకేష్, మైక్రో లెవెల్లో ఈ కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్, ఈ రెండు పరస్పరం ఒకదానితో ఒక సంబంధం ఉంది. పైన లోకేష్ ప్రొజెక్షన్ కాస్త పవన్ కళ్యాణ్కు పోటీగా అనే భావన కనుక వస్తే ఈ కాంపిటీషన్ తొందరగా కాన్ఫ్లిక్ట్గా మారుతుంది. కాదు, పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్దే, లోకేష్ను ఎలివేట్ చేయడం తెలుగుదేశం అవసరం రీత్యా చేసుకుంటున్నారనే భావన ఉంటే ఈ కాంపిటీషన్ కాస్త కాన్ఫ్లిక్ట్ కావడం ఆలస్యమవుతుంది. అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది అన్న దానిపై ఆధారపడుతుంది. ఇంకొక డైమెన్షన్ ఏమవుతుందంటే వైసీపీలో వెళ్ళిపోతున్న నాయకులు టీడీపీలో చేరలేకపోతే వాళ్ళు జనసేన వైపు వస్తున్నారు. బాలినేని ఒక ఉదాహరణ, దానికి బాలినేని ఉదయభాను వాళ్ళు ఉదాహరణ. రేపు ఇంకా పెరుగుతుంది ఇది. అవును, అంటే ఒక వైసీపీ కనుక నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే తమ నాయకుల్ని వాళ్ళు ఎటుపోవాలి, టీడీపీలో జనసేన కన్నా వాళ్ళు బీజేపీలో కన్నా వెళ్ళాలి. టీడీపీలోమో హౌస్ఫుల్ ఉంటుంది చాలా చోట్ల, అది ఎందుకంటే చాలా చరిత్ర ఉన్న పార్టీ కనుక జనరేషన్స్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది ఆ పార్టీకి. అందువల్ల నీకు అనివార్యంగా వైసీపీ నుంచి ఇటువైపు వస్తారు, అది స్థానికంగా ఇష్యూస్గా మారుతున్నాయి. అందుకే ఒంగోలు ఉదాహరణ చెప్పి సార్. సో అందువల్ల ఈ టీడీపీ జనసేన మధ్యలో ఉండేటువంటి పొలిటికల్ డైమెన్షన్స్ యొక్క ఒక రూపమే ఈ డిమాండ్, లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అని. ఎందుకంటే రేపేంటి భవిష్యత్ ఏంటి, తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్ నాయకత్వం పూర్తిగా ఎవాల్వ్ కాకపోతే, పూర్తిగా ఎలివేట్ కాకపోతే పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే జగన్ పవన్ ఉన్నప్పుడు రేపు బీజేపీ కనుక మళ్ళీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొస్తారో ఏం చేస్తారో తెలియదు. నేను అమిత్ షా గతంలో జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి ఉన్నాడు. యాజ్ ఆఫ్ నౌ లేకపోవచ్చు ఆ ఛాలెంజ్, రేపు ఏమవుతుంది తెలియదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన కలిపి చూడాలి పవన్ కళ్యాణ్. అండ్ రెండు పార్టీలకు సంయుక్త నాయకుడు, కూటమి నాయకుడే కాకుండా విత్ ఇన్ ద కూటమి మళ్ళీ రెండు పార్టీలకు లింక్. మనందరికీ తెలుసు బీజేపీకి పవన్ కళ్యాణ్ మోర్ క్లోజ్ అని. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది రాధాకృష్ణ అన్నాడు కదా, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తుంది అని కూడా అన్నాడు రాధాకృష్ణ. ఈ మాట నేను చాలా రోజుల నుంచి అంటున్నాను. బీజేపీ చరిత్ర ఎక్కడన్నా చూడండి, దేశంలో మిత్రపక్షాలకు ఎట్ ద కాస్ట్ మిత్రపక్షాలు కూడా బీజేపీ పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇప్పుడు టీడీపీ జనసేన ఫంక్షనే కదా, బీజేపీ కూడా ఎంటర్ అవుతుంది. సో బీజేపీ ఇటు హైందవ శంకారావాలు తీసుకొస్తుంది. సో బీజేపీ గ్రౌండ్ మొత్తం తన వైపుగా ఫెర్టైల్ మార్చుకోవాలి అని బీజేపీ ప్రయత్నిస్తోంది. దానికి టీడీపీ నాయకత్వం తమ షార్ట్ టర్మ్ గెయిన్స్ కొరకు అవకాశం కూడా ఇస్తుంది. ఇప్పుడు తిరుపతి లడ్డు పైన చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినటువంటి స్టామ్ టీడీపీకి ఉపయోగపడదు. మీరు చూడండి ఫ్యూచర్లో అది బీజేపీకి ఉపయోగపడుతుంది. టీడీపీకి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కొరకు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఫెయిత్ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టే వరకే చంద్రబాబు నాయుడు, తర్వాత ఇక ఆయన చేతులు ఉండదు. అది ఎక్కడికో పోతుంది. మీరు చూడండి రాబోయే కాలంలో, నేను ఇవాళ చెప్తే మనకు కొన్ని అర్థం కాదు, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక సంకట స్థితి వస్తుంది. ఎందుకంటే అది బీజేపీకి ఉపయోగపడే డైమెన్షన్, టీడీపీకి ఉపయోగపడదు. బీజేపీ టీడీపీతో కలిసి ఉన్నంత కాలం ఆ ఇష్యూ సమస్య కాదు. కానీ ఎప్పుడైనా గ్యాప్ వచ్చిన రోజు సో ఆ ఫెర్టైల్ గ్రౌండ్ బీజేపీకి ఉపయోగపడుతుంది, టీడీపీకి కాదు. టీడీపీ ఒక స్టేజ్ దాటి దాన్ని ఉపయోగించుకోలేదు ఇలాంటి ఇష్యూస్ను. సో అందువల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగే చర్నింగ్కు ఒక రిఫ్లెక్షన్ ఇది. సార్